ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. చాలామంది దేవుడు వస్తారు, ఆయన యొక్క రాకడ సమీపంగా ఉందని మా పితరుల కాలం నుంచే వింటూ ఉన్నాం, కానీ మరి ఇది నిజం కాదని అంటూ ఉంటే, మరికొందరు వస్తున్న ఈ యొక్క తెగుళ్ళు, చూస్తున్న విపత్తులను బట్టి మరి రాకడ సమీపంగా ఉందని అంటూ ఉన్నారు. మరికొందరైతే మరి ఇవన్నీ కూడా వ్యర్థము, ఏది కూడా లేదు, మనుషులలోనే దేవుడు ఉన్నాడు అంటూ మరి ప్రచారం కూడా సాగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఏది నిజమో ఏది అబద్ధమో అని మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. చూడండి, మరి నిన్న జరిగిన ఆ యొక్క యుద్ధము మన యొక్క దేశంలో మరి ఈరోజు జరిగి ఉంటే మన యొక్క పరిస్థితి ఏమై ఉండేది? మనము ఈ లోకంలో మరి ఇప్పుడు భూమి మీద ఉండేవారమా, లేక మరణించి ఉండేవారమా? మనము ఇటువంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క ఉగ్రత ఒకవేళ వస్తే ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు మనము చూడవలసి వస్తుంది కదా. మరి ఇటువంటి అన్నిటిని మనము గ్రహించినప్పుడు మనము ఈ యొక్క తీర్పు తీర్చే విషయంలో తప్పుగా ఆలోచించామని మనం అనుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యొక్క సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చవద్దు అంటున్నాడు. ఆయన సమయము ఎందుకు రావట్లేదు, ఆయన సమయం ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా నీవు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి నిన్న జరిగిన ఆ యొక్క యుద్ధంలో నువ్వు మరణించి ఉంటే ఒకవేళ నీ పాపాలకు క్షమింపబడి ఉండేవా? ఒకవేళ అటువంటి యుద్ధము ఇప్పుడు మనకి ఇక్కడ జరిగి ఉంటే, మనం మరణించి ఉంటే మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరేవారమా? అందుకనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నీ పాపాన్ని నువ్వు క్షమించుకోవాలని, దేవునికి మరి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలని నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా మరి దేవుణ్ణి అన్యాయంగా అక్రమంగా దూషిస్తూ ఆయనకి తీర్పు తీర్చేవాడిగా నువ్వు ఉంటూ ఉన్నావు. కాబట్టి దేవుడు ఇటువంటి వారిపై మరీ ఎక్కువ ఉగ్రతని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ యొక్క ఉగ్రతకి లోనయ్యేవాడిగా ఉంటావా, లేకపోతే తీర్పు తీర్చే విషయంలో న్యాయంగా ఆలోచిస్తూ దేవునికి ఉగ్రతకి లోను కాకుండా రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడిగా కనిపిస్తావా? ఈ విషయమే మనకి మనం ప్రశ్నించుకొని మెలకువ కలిగి బాధ్యతతో జీవించేవారిగా ఉందామా? ఈ వాక్యము దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, మేము ఈ లోకంలో తండ్రి అన్యాయంగా తీర్పు తీరుస్తూ తండ్రి నాయన మిమ్మల్ని వేదన పరుస్తూ ఉన్నాం ప్రభా. మీ సమయం వస్తే మరి మేము ఇక్కడే విడవబడితే అది మీకు ఆనందం కాదు, కాబట్టి నువ్వు ఆలస్యం చేస్తున్నావు ప్రభా. ఈ విషయాన్ని గ్రహించుకొని నాయన మేము మంచి దారిలో నడిచే విధంగా నాయన నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధంగా జీవించే వారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే ఇట్లా అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారో వారు కూడా తండ్రి మార్పు చెంది అయ్యా నీ యొక్క రక్షణను పొందుకొని పరిశుద్ధులుగా నీ సన్నిధానాన్ని చేరే కృపని భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.